అందరికీ నమస్కారం అండి. నూలెప్ తెలుగు టీవీ మన ఊరు మన చెరువు, మా చెరువు మాకు కావాలి అనే కాన్సెప్ట్తో 2010 నుంచి దొంతుగుంట చెరువు ఆక్రమణలో గురి అవుతున్న కారణంగా నూలెప్ తెలుగు టీవీ మరియు మీ హనుమంతరావు పోరాటం చేస్తూనే ఉండు. గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారులకి ప్రజలకి దొంతుగుంట చెరువు కబ్జా గురించి తెలియజేస్తూనే ఉన్నాను. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరు మీద చెరువును ప్రక్షాళన చేసి ఆ ప్రదేశంలో ఉన్న సాగునీరు త్రాగునీరు ఇయటానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగా గత 7 ఎపిసోడ్ల వరకు ప్రజలకు సంబంధిత వివరాలన్నీ ప్రజల ముందు ఉంచాము. ప్రభుత్వం నుంచి కొన్ని సమాచారాలు తీసుకొని కూడా ప్రజల ముందుకి తెలియజేసాము. మనం చెరువును కాపాడుకుందాం, సాగునీరు త్రాగునీరుకి అశ్వరాపేటలో ఉన్న దొంతుగుంట చెరువును కాపాడదామనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ముందు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మీకు తెలియజేస్తాం. ఈ దొంతుగుంట చెరువు కాపాడుకోవటానికి మనం సంబంధిత హైకోర్టుకు కూడా వెళ్దామని తలదరిచాం. అయితే ప్రజలు చాలామంది మాకు మెసేజ్ ద్వారాగా ఫోన్ల ద్వారాగా మంచి కార్యక్రమం చేస్తున్నారు, మన చెరువుని మనం కాపాడుకుందాం అని చాలామంది విద్యావంతులు మేధావులు గ్రామ పెద్దలు ఫోన్లు చేసి చెప్తున్నారు. వివిధ మెసేజ్ల ద్వారా కూడా పంపిస్తున్నారు. అయితే ఏదైనా సాధించాలంటే పిడికిలు బిగించాలి, చెరువు మీద ఒక ఉద్యమంలాగా మనం రావాలని నూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది. దీనికి ప్రజలకు కూడా సహకారం కావాలని మేము ఆశిస్తున్నాం. ఏదైనా కూడా దొంతుగుంట చెరువు కాపాడుకోవడానికి కోసం అశ్వరాపేటలోని ప్రజలందరూ గత 50 సంవత్సరాలు పైబడిన ప్రజలందరూ సహకరించి దొంతుగుంట చెరువుని కాపాడుకుందామని ఒక ఉద్యమంలాగా ఒక సంఘటితంగా అందరూ కలిసికట్టుగా వచ్చి నూలెప్ తెలుగు టీవీకి సహకరించి ప్రజలకు కూడా అందరూ సహకరించి అధికారులకి కనువిప్పు కలిగేట్టుగా చేయాలని మేము ఈ వీడియోని ఇప్పుడు మీ ముందుకు తెలియజేస్తున్నాం. చాలామంది వచ్చి మాకు వాయిస్ ఇస్తున్నారు. ఈ చెరువు కబ్జా అయింది, మేము చిన్నప్పుడు ఇక్కడ స్నానాలు ఆడడం, లేదా ఈ చెరువును మాకు పూర్వీకుల నుంచి మాకు బాగా తెలుసు, ఈ చెరువు ఆయకట్టు ఎంత ఉంది, లేదా చెరువు ఇన్ని ఎకరాలు ఉండేదని చెప్తున్నారు. అయితే ఐబీఆర్ రికార్డు ప్రకారం 29 ఎకరాల 14 గుంటలు, రెవెన్యూ అధికారుల ప్రకారం 23 ఎకరాల 38 గుంటలు ఉండాలని మనం ఆశిస్తున్నాం. మన చెరువు మాకు కావాలి, మా చెరువు మాకు కావాలనే ఉద్దేశంతో నూలెప్ తెలుగు టీవీ పోరాటం చేస్తుంది. అయితే ప్రజలకు చిన్న వినపం ఏంటంటే అందరూ సంఘటితంగా కలిసి వచ్చి గ్రామ పెద్దలు మేధావులు అధికారులు సహకరించి మన చెరువును మనం కాపాడుకోవాలని ఆశిస్తున్నాం. దీనికి కొంతమంది సహకారం చాలా మిండుగా ఉంది. ఏదైనా కూడా ఈ నూలెప్ తెలుగు టీవీకి ప్రజలకి మధ్యన వారధిగా ఉండి ఈ చెరువుని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోల కోసం నూలెప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సందేశాన్ని మెసేజ్ల ద్వారాగా మాకు తెలియజేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు నార్లపట్టి సిద్ధయ్య. నేను లోకల్ అంటే అటు నుంచి వచ్చినాడు కాదు. ఇండిపెండెన్స్కి ముందు నుంచి నేను ఈ వాసిని. నాకు 55 సంవత్సరాలు. నాది 1971లో నాది డేట్ ఆఫ్ బర్త్, కానీ మరి మా అమ్మగారు అప్పుడు ఏం చెప్పింది మనకైనా తెలియదు. కానీ 75-76 సంవత్సరంలో మేము ఇక్కడ దొంతుగుంట చెరువు, దొంతుగుంట అనే ఊరు ఉంది దాని అవతల, అక్కడ డిఎంసి హోమ్ అనే హాస్టల్ ఉండేది. మేము అక్కడ చదువుకుంటూ పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చి మొహం కడుక్కొని టాయిలెట్ అన్నీ చూసుకొని స్నానాలు చేసి మళ్ళీ ఆ హాస్టల్ నుంచి బడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు దీని మీద చెట్లు ఉండేవి. ఇక్కడే ఇందులో వాటరే తాగటానికి పనికొచ్చేది. ఇరిగేషన్ అంటే ఈ యొక్క పొలాలకు కూడా పనిచేసేవి. ఇందులో తామర చెట్లు, తర్వాత వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు అన్నీ ఉండేవాళ్ళు. నీళ్ళు తాగటానికి అనుకూలము, ప్లస్ ఇరిగేషన్ కూడా, అంటే పొలాలకు కూడా ఉపయోగపడేది. ఈ చెరువు
మేము చిన్నప్పుడు ఒంటిగూడ పళ్ళప్పుడు వచ్చి యమటాలు చా తీసుకొని ఆడుకోవడానికి ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క చెరువుని మరి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మైగ్రేషన్ పీపుల్ అంటే వలస వచ్చారు, వాళ్ళు వ్యాపారాల నిమిత్తం వచ్చేసి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ భవంతులు మొత్తం కలిసి ఈ చెరువు యొక్క ఆకుపై. ఎందుకంటే నేనేదో మామూలుగా చెప్పడం అనే కాదు, నేను లోకల్ వాసిని. నేను మరి ఎండాకాలం అప్పుడు వచ్చినప్పుడు ఎమటాల ఈత కొట్టేవాళ్ళం. మరి ఈ రోజున మరి మా పిల్లలు ఈత కొట్టుకోవడానికి అవకాశం లేదు. తర్వాత వాళ్ళ జనరేషన్కి ఏమవుతుందంటే బడికి వచ్చిన తర్వాత పబ్జీలు ఆడుకుంటున్నారు. పబ్జీలు ఆడుకునే పరిస్థితి ఇందుట్లో. మరి వాళ్ళు చేసినటువంటి కట్టడాలు వలన వాటర్ పొల్యూషన్ అయ్యింది, తర్వాత ల్యాండ్ పొల్యూషన్ అయ్యింది. వాటర్ పొల్యూషన్ అంటే గలీజ్ మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్ పొల్యూషన్ అంటే ఇటువంటి చెత్త చెదారం వేయటం వలన కూడా ఇది పూర్తిగా కలుషితమైంది. ఈ యొక్క కలుషితమైన వాతావరణం వల్ల ప్రజలకి ఈ కలుషిత వాతావరణం ఏమైందంటే దీంట్లో నుంచి వేస్ట్ అంటే ఎయిర్ పొల్యూషన్ కూడా వచ్చి వాతావరణం కూడా మార్పు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం కాకుండా ఇది పొల్యూషన్ వాతావరణం ఉంది. మరి దీనికి ఈ లోకల్ ప్రజలు మరి ఏదో దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఏదో చేస్తారు, ఏదో వచ్చి చేస్తారు అనేది అది జరిగించిద్దో లేదో మనకైతే తెలియదు. కానీ మనం స్వాతంత్రానికి ముందు చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వ్యాపార రీతి వచ్చేసి ఆక్రమించుకొని ఇండియాని 400 సంవత్సరాలు పరిపాలించారు. అదేవిధంగా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మైగ్రేషన్ పీపుల్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పీపుల్ మా నాన్నోళ్ళు కానీ మా అన్నోళ్ళు కానీ వాళ్ళకి సరి అయినటువంటి జ్ఞానము తెలివితేటలు లేకపోవటం వల్ల ఆ మైగ్రేషన్ పీపుల్ వచ్చి వాళ్ళ తెలివితేటలో వ్యాపారం రీత్యం వచ్చి ఆ కట్టే భవంతులు మొత్తం ఆంధ్ర వాళ్ళే, నాట్ ఓన్లీ తెలంగాణ అనేవాడు అందుట్లో ఆ భవంతులలో ఎవరు లేరు. ఒకవేళ ఉన్నారనుకో ఆ భవంతులు ఏమన్నా అంటే నివాసానికి ఉపయోగపడుతున్నాయి కాదు, వాళ్ళు వ్యాపారానికి ట్రేడింగ్ చేసుకోవడానికి వ్యాపారస్తులే తర్వాత ఏదైనా లేక ఇల్లు కట్టుకున్నటువంటి భవంతులు కాదు. ఈ చుట్టుపక్కల ఇదంతా చూడండి. మేము చిన్నప్పుడు ఏమైనా జరుపుకుని ఇటువంటి చెరువుని కబ్జా చేసినటువంటి ఆంధ్ర వాళ్ళు మైగ్రేషన్ పీపుల్ మరి దాన్ని ఎట్టా ఉంటుందో. అయితే ఒకప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఇట్నే బ్రిటిష్ వాళ్ళు 400 సంవత్సరాలు చేసిన తర్వాత రాజులు ఏం చేయలేకపోయినారు, వాళ్ళు ఏం చేయలేకపోయినారు. తర్వాత మనకి భగత్ సింగ్ అనే వాళ్ళ నాన్నగారు తాతగారు కూడా బ్రిటిష్ వారి పైన ప్రయత్నించడానికి చేతకపోతే భగత్ సింగ్ గారు ఏం చేసిండు 22 సంవత్సరాల్లోనే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మనకి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు. అయితే మేము ఈ తరంలో 50 సంవత్సరాలు నేను ఏం చేయలేను, కానీ మా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఒరిజినల్గా అశ్వరావుపేట అంటే ఏం ఉండదండి. ఒక దొంతుగుంట, ఒడ్రి బజారు, సిన్నంశెట్టి బజారు, తర్వాత గాంధీ బజారు, తర్వాత ముస్లిం బజారు, తర్వాత కోనేరు బజారు, పేరాయగూడెం, పేటమాలి, ఇదే అశ్వరావుపేట. ఒకప్పుడు అశ్వరావుపేట ఇది మొత్తం లేదండి ఒరిజినల్గా. ఇప్పుడు మాత్రం ఏమంటున్నారంటే ప్రజలలో మా తరం కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ మా వాళ్ళు, మా అబ్బాయి కానీ లేకపోతే మా మనోళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క 4 స్థలాలు అటువంటి వాళ్ళు కుర్రోళ్ళు ఒక కమిటీని వేసుకున్నారని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కమిటీలో కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకటి అన్నారు, గవర్నమెంట్ కన్నా ఏదైనా చేసినా చేయకపోయినా మన చెరువుని మనం కాపాడుకొని మన పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలని వాళ్ళు ఆపరేషన్ ఐడర్ 2 అనేదాన్ని ఒకదాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, స్టార్ట్ చేశారు. మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన మాట ఏంటంటే వీళ్ళందరూ కలిసి ప్రజల్లో గవర్నమెంట్ ఏం ఇప్పుడు ప్రజలంటేనే గవర్నమెంట్ కాబట్టి వీళ్ళందరూ ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పే చూడు ఒడ్రి బజార్లో ఉన్నటువంటి ప్రజలు, దొంతుగుంట, చిన్నంశెట్టి బజారి, తర్వాత మళ్ళీ ముస్లిం బజారి, కోనేటి బజారి, పేరాయగూడెం, ఈ వాసులందరూ కలిసి కుర్రోళ్ళందరూ కలిసి కూర్చొని ఆలోచిస్తున్నారు. మా జనరేషన్ మేము ఏం చెప్పినా వాళ్ళు మట్టుగా మరి ఆపరేషన్ హైడ్రా 2 అనేది ఒక స్థాపించుకున్నారు. అందులో నాకు ఇప్పుడే అనుకుంటున్నాను రమ్మంటే నేను వయసుతో ఉన్నాను కానీ నేను వెళ్ళలేదు. మరి వాళ్ళు రేపు పొద్దున ఏం చేస్తారు, మరి గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతారు లేకపోతే వీళ్ళే వచ్చి మరి ఆ కుట్లందరినీ ఖాళీ చేపిస్తారు అనేది మాకైతే తెలియదు. దీని సరౌండ్ ఈ చెరువు అశ్వారావుపేటకి వాయు స్థితి అంటే నార్త్ వెస్ట్ ఆ మూలన ఉందన్నమాట. ఈ చెరువు అశ్వారావుపేటకి
వాయు దిశ అంటే మరి తెలుగు తెలిసిన వాళ్ళకి అర్థమైంది. తెలుగు కాకపోయినా ఇంగ్లీష్ అయినా ఏది నార్త్ వెస్ట్ ఈ మూలన ఉందన్నమాట ఈ చెరువు. అదేవిధంగా అశ్వరాపేటలో ఇంక 2-3 చెరువులు ఉండే, కానీ అది మా కండేపాటి చెరువు ఉంది, అది పేపర్ బోర్డు వాళ్ళు దాన్ని స్పాయిల్ చేశారు. సరే ఇంకా అంకమ్మ చెరువు ఉంది, అది ఉపయోగపడుతుంది. మరి ఈ చెరువు పూర్తిపోయింది. ఈ చెరువుకి తూర్పంగా ఆ రోడ్డు తూర్పంగా మంగళకుంట అని ఇంకోటి ఉంది, దాన్ని కూడా ఆక్యుపై చేసేసారు. అది కూడా అందుట్లో కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అది కూడా పొల్యూషన్ అటువంటి. ఇటువంటి మైగ్రేషన్ పీపుల్ వలన అశ్వరావుపేటలో ఉన్నటువంటి 180 మంది మైగ్రేషన్ పీపులే ఉన్నారు. తర్వాత 20 మందే మరి మేము లోకల్ ఉన్నాం. మా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళం కొద్దిగా తెలివితేటలు లేకపోవటం వల్ల, ఆర్థిక పరిస్థితులు లేకపోవటం వల్ల వీళ్ళ మీద ఫైట్ చేయలేకపోతున్నాం. నా వయసు వాళ్ళు మా ముందు తరం ఇప్పుడు అనాసుడు ఏది ఆపరేషన్ హైడ్రా 2 అని ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళల్లో అంటే ఒక్కొక్క గ్రామానికి ఒకరిద్దరు కలిసి కమిటీ చేసుకున్నారంట. అది ఎప్పుడొచ్చి మరి ఇది చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇస్తున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి హైదరాబాద్లో మూసీ నదికి ఇతర ఉన్నటువంటి చెరువులో ఆయకట్లు ఉన్నటువంటి భవనాలు హైడ్రా పేరుతో కూల్చేస్తున్నారు. కాబట్టి అదే హైడ్రా కూడా మా అశ్వరావుపేటలో ఉన్నటువంటి దొంతుకొండ చెరువే. ఇది బఫర్ జోన్ కానీ ఎల్టీఎఫ్ జోన్లో కట్టగిళ్ళు చెరువులోనే కట్టారు. చెరువులు ఆపడేయాలంటే దానికి ఒక 50 మీటర్లు లేకపోతే ఒక 9 మీటర్లు 50 మీటర్లు అని వాటిని వాళ్ళు బఫర్ జోను ఎఫ్టీఎల్ జోన్ అంటున్నారు. కానీ ఇది కట్టగా ఏది ఇప్పుడు ఇది కట్ట అయితే ఆడ కట్టారు, ఈ కట్టకాని చేసి కట్టారు. కాబట్టి వీళ్ళకి బఫర్ జోన్కి ఎవరి జోన్ లేదు, మొత్తం చెరువులోనే కట్టారు అవన్నీ. ఎందుకంటే నేను లోకల్ ఉన్నా కాబట్టి నాకు తెలుసు. కాబట్టి వీళ్ళది 100% అక్రమమే. దీన్ని మన రేవంత్ రెడ్డి గారు సర్కారు మీరు హైదరాబాద్లో ఆపినప్పుడు పర్లేదు, కానీ ముందు మాది వచ్చి మా చెరువుని క్లీన్ చేయాలని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఏర్చుకున్నాయా. మా పిల్లలకు కూడా ఆహారమైన చెరువు కావాలి. మరి వాళ్ళు యాసగాల సెలవులప్పుడు కూడా మేము సెలవులప్పుడు వచ్చి గిందుట్లు ఈత కొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సెలవులు వస్తే పబ్జీ గేమ్లు ఆడుకొని మానసికమైన బాధలు ఉన్నారు. కాబట్టి నా వయసు వాళ్ళకి అందరికీ ఈత వచ్చు. ఇప్పుడు మా వాళ్ళకి అందరికి ఎవరికి ఈత అట్లా పోరగాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి 40-30 సంవత్సరాలకి ఎవరికి ఈతరు. ఎందుకంటే చెరువు ఉంటే ఈత నేర్చుకునేవాళ్ళు. ఈ చెరువు మొత్తం పొల్యూషన్ అయింది కాబట్టి ఎట్లా నేర్చుకుంటారు? ఆ నీళ్ళు ఎట్లా తీసుకుపోతాం? దీన్ని ఎటువంటి శికా చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్తూ, నాయన ఎట్టో గట్ట మా చెరువు బాగు చేసి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నా పేరు శ్రీనివాసరెడ్డి అండి, పసరపేట మాది. ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే దొంతకొండ చెరువు గురించి. అది 30 ఎకరాల చెరువు ఈరోజు చూడాలంటే కనీసం 3 ఎకరాలు కూడా కనిపించే పరిస్థితి లేదు. మొత్తం అంతా కబ్జాల బారిన పడింది. రేవంత్ రెడ్డి గారు హైడ్రాని పురమాయించి వాటిని ప్రక్షాళన మొదలుపెట్టారు కాబట్టి అది దొంతకొండ చెరువు గురించి కొంచెం అధికారులు పట్టించుకుని కట్టడాలు ఏవైతే ఉన్నాయో తొలగించి చెరువుని యథావిధిగా పునరుద్ధరిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. ఊర్లో సాగునీరు తాగునీరుకి ఆటంకం లేకుండా ఈ చెరువులనే ఉండటం వల్ల ఈ కట్టడాలు మునిగిపోవడాలు వేరే ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఉంటాయి. కాబట్టి ఒక్క స్థానికుడిగా నేను కోరేది ఏంటంటే ఆ చెరువుని ప్రక్షాళన చేసి చెరువు స్థలం చెరువుకునేటట్టు చూడాలని చెప్పని అధికారులను కోరుతున్నాను అండి. మా చెరువు మాకు కావాలి. అసరాపేట పరిధిలో ఉన్న ఏవైనా సరే చట్టపరంగా చర్య తీసుకుని చెరువుని కాపాడతారని చెప్పి ఆశిస్తున్నాను. రాసేసి మీరు వివరాలు ఇస్తే ఎన్ని ఎకరాలు ఏంటి ఎక్కడ వరకు కాదండి, ఎన్ఓసి తీసుకోమని చెప్పి మనకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఫాలో అవ్వండి. ఓకే, నేను మేము ఇచ్చుడు ఏం లేదు. మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎవరు అప్లికేషన్ వస్తారో కంపల్సరీ ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి జీవో పేరు ఉందిగా ఉంది, మీకు ఇస్తున్నాం, ఎన్క్లోజర్ చేస్తున్నాం. ఇది 2020. సరేనా, అది లెటర్ ఇస్తాం మీకు. మీరు లెటర్ కూడా ఇవ్వండి, తయారు చేసి తీసుకుంటారు. లెటర్ అన్న మీరు రాసేసి మీరు వివరాలు ఇస్తే ఎన్ని ఎకరాలు ఏంటి ఎక్కడ వరకు ఎన్ఓసి తీసుకోమని చెప్పి మనకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఫాలో అవ్వండి. ఓకే, నేను మేము ఇచ్చుడు ఏం లేదు. మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎవరు అప్లికేషన్ వస్తారో కంపల్సరీ ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి జీవో పేరు ఉందిగా ఉంది, మీకు ఇస్తున్నాం, ఎన్క్లోజర్ చేస్తున్నాం. ఇది 2020. సరేనా, అది లెటర్ ఇస్తాం మీకు. మీరు లెటర్ కూడా ఇవ్వండి, తయారు చేసి తీసుకుంటారు. లెటర్ అన్న మీరు